బాయ్స్ జూనియర్ కాలేజీ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలను గురించి, సైబర్ నేరాలను గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, డ్రగ్స్ మరియు తదితర అంశాలను గురించి మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, గజ్వేల్ షీటింగ్ బృందం. పిల్లలు బాగుపడితే తల్లిదండ్రులకు అంతకంటే మంచి అదృష్టం ఏదీ ఉండదన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలన్నారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం మరియు చట్ట ప్రకారం నేరమన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. షీ టీమ్ దాని యొక్క ప్రాముఖ్యత, నిర్వహించే విధులను గురించి, సైబర్ నేరాలను గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు, దాని యొక్క పరిణామాలను గురించి, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలను గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాలను గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుంచి ఎలా రక్షణ పొందాలనే అంశాలను గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, పిల్లల రక్షణకు ఉన్న చట్టాలు, సోషల్ మీడియా వల్ల జరుగుతున్న లాభాలు, నష్టాల గురించి, గతంలో జరిగిన నేరాలను గురించి, నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు అందిస్తున్న సేవలు, మహిళలు, గృహిణులకు గృహహింసకు వరకట్నం గురించి, శారీరకంగా, మానసికంగా హింసించే తదితర అంశాల గురించి, స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థుల యొక్క గోల్స్ గురించి, అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే అంశాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు తదితర అంశాలను గురించి, చట్టాలను గురించి విద్యార్థినులకు వివరించారు. మరియు ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే 100 సిద్దిపేట షీ టీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ కి ఫోన్ చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయవద్దని, ఏదైనా నంబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ ఒక రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని, మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దని, రాంగ్ రూట్ లో వాహనాలు నడపవద్దన్నారు. మోటార్ వెహికల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుకుంటున్నారని, హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా ధరించాలన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగి కాలు చేతులు విరిగిన వారి పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మనిషిని కృంగదీస్తుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ప్రమాదం జరిగే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ మరియు అధ్యాపకులు, గజ్వేల్ షీ టీమ్ సిబ్బంది, మహేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ శ్యామల, లావణ్య, కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఇంటర్మీడియట్ లో బాగా చదివి మంచి మార్క్స్ వచ్చి ఆటోమేటిక్ వెబ్సైట్లో కావచ్చు, నీట్లో కావచ్చు, తర్వాత ఎన్ఐటి, ఐఐటి ర్యాంక్స్లో కావచ్చు, గేట్స్ అన్నింటిలో కూడా మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న సబ్జెక్ట్ అనే విషయం మర్చిపోవు. తెలుసా విషయం? కాబట్టి ఏం చేస్తారు, చేసుకోవద్దు. హాస్టల్లో ఉన్నంతసేపు ఖాళీ ఫోన్లో మాట్లాడడం బంద్ చేయండి. ఫోన్ బంద్ చేసి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. అరే మీరు ఒక్కసారి చదివి పొజిషన్కి వెళ్ళండి నాన్న, మీ దగ్గర మీకు కావాల్సిన మీ దగ్గరికి వస్తుందా? మీరు చిట్ చేస్తే మీ దగ్గర కావాల్సిన మీ దగ్గరకు వస్తుంది. అవునా కాదా? ఏదైనా అమ్మాయి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కష్టపడి ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడే మాత్రమే, కష్టపడకుండా ఇలాగే ఉంటే ఒక పొజిషన్ ఉద్యోగం రాకుండా ఉద్యోగం చేయగలరా? ఏదైనా ఒక్కసారి ఉద్యోగం ఒకటే కాదు, బిజినెస్ చేయండి, ఇంకోటి చేయండి, ఏదైనా కానీ అది ఎప్పుడు మీ సబ్జెక్ట్ పైన క్లారిటీ ఉండి మంచిగా చేసుకొని పోయినప్పుడు మాత్రమే అది వస్తుంది. అవునా కాదా? అంతేనా? చేయండి, చదవండి. ముఖ్యంగా ఆన్లైన్ సంబంధించిన దాంట్లో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి. ఈరోజు సైబర్ దివాసం ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం, ప్రతి మంత్ ఒకసారి పెడతాం. మీకు ఎందుకంటే మీ గురించి చాలా మంది, మీరు మాత్రమే కాదు, ఇంటి దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ కూడా చాలా మంది చాలా రకాలుగా మోసపోతున్నారు. ఎవరో గుర్తు ఫోన్ కాల్స్ వచ్చినాయనుకో, వాళ్ళు తెలియదు పాపం ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలియదు. వాళ్ళు ఏదో బెట్ట నొక్కుతారు, ఓటీపీ చెప్పండి చెప్పేస్తున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం ఎవరు అడిగినా కానీ ఎవరు చెప్పొద్దు. వాళ్ళు చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం వాళ్ళు హ్యాక్ చేసేస్తారు. మీలో ఉన్న ఫోన్ డబ్బులు కూడా పోవడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ లోన్స్ అని చెప్పేసి రకరకాలు అడుగుతున్నారు. ఓటీపీ నెంబర్ అని చెప్పేసి, ఆర్మీ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ పెట్టుకుని చాలామంది వచ్చిన ఉంటారు. వాళ్ళందరికీ కూడా రెస్పాండ్ అవ్వద్దు అనే విషయం మీరు మాత్రమే తెలుసుకోవడం కాదు, మీకు సంబంధించిన వాళ్ళందరూ చెప్పాలి. చెప్తారా? మీ పేరెంట్స్, మీ బ్రదర్, మీ ఫ్రెండ్స్కి అందరికి తెలియపరచండి. చెప్తారా?